మీద మాట్లాడడం లేదు. ఇంకేదైనా కులం ఉంటే నాకంటే సీనియర్ ఉంటే ఇచ్చినా కానీ ఏం బాధ లేకుండే. కానీ గెలిచినోన్నే ఒక్కరిని నాకు 100కి 100 రూపాయలు ఇవ్వాల్సిందే, వాస్తవం కదా. ఇవ్వకపోతే 42% ప్రజలు ఉన్నటువంటి రాష్ట్రంలో రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో నేను ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డిలో చాలా రోజులు పనిచేసిన. మలక్పేట నియోజకవర్గం అంటే చార్మినార్ నుంచి నల్గొండ దాకా, చార్మినార్ నుంచి మహబూబ్ నగర్ దాకా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలు కలిసే ఉన్నాయి ఇప్పుడు కూడా. నిజంగా మా అధిష్టాన వర్గం తొందరలో నిర్ణయం తీసుకుంటే అది ప్రజలకు మంచిది, లేకపోతే కార్యకర్తలకు మంచిది, పార్టీకి మంచిది, మాకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా మంచిది. సగంలోనే మొత్తం మంత్రులు ఉండి 42% ఈ రోజున్న జనాభాలో ఎవ్రీ ఇయర్ 4% పెరుగుతున్నటువంటి జనాభాలో మంత్రివర్గంలో మంత్రులు లేకపోవడం అనేది చాలా పొరపాటు. ఎందుకంటే గతంలో 6 మంత్రులు ఉన్నారు. హైదరాబాద్లో 2, 3, రంగారెడ్డి 3. ఇది ఫస్ట్ టైం రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడం అనేటువంటిది ఇక అధిష్టానం